హాయ్ అందరికీ, అందరు బాగున్నారా? ఇప్పుడు తెలుగు ప్రజలు రాష్ట్రమంతటా వినాయక చవితి పండగ చేస్తూ ఉన్నారు. వినాయక చవితి పండగ వల్ల ఇక్కడ నాకైతే ఎక్కడ చూసినా ఈ పండగలో భక్తి మాత్రం కనపరాలేదు. ఎక్కువ అల్లరితో కూడిన ఆటపాటలు, వినాయకుడిని తెచ్చేది, దాని దగ్గర ఏదో పెద్ద పెద్ద లౌడ్గా ఆ స్పీకర్స్ పెట్టేది, పెద్ద పెద్ద సౌండ్లతో ఆ సినిమా పాటలకు ఆ డాన్స్ వేసేది, చిందులు వేసేది. ఏంటండి ఇది? దేవుడు ఎక్కడైనా ఇలాంటి వాతావరణం కోరుకుంటాడా? సినిమా సాంగ్లు, గలీజ్ అయిన డీజే సాంగ్స్ ఇవన్నీ పెట్టి ఆ యొక్క బొమ్మ దగ్గర డాన్స్ వేస్తూ ఉంటారు. ఈ హిందూ సమాజ ప్రజలు, ఈ పండుగను ఆచరించే ప్రజలు. దేవునికి భక్తి చేయాలి కానీ అల్లరితో కూడిన ఆటపాటలు ఏ దేవుడు ఆశించాడు నాకు తెలిసి. అలా ఆశిస్తే ఆయన దేవుడే కాదు. కానీ నేను చూస్తున్న ప్రజలు ఆలోచించాలి. నేను ఆ పండగ చేయొద్దని అనడం లేదు కానీ ఆలోచించండి ఈ పండగ. అలాగే నిమజ్జనం రోజు కూడా ఆ యొక్క టపాసులు పేల్చడము, దాని వలన ఏమైనా లాభమా? ఆ శబ్దాలకు అనేక జంతువులు, పక్షులు బెదురుకుంటాయి. ఆ టపాసుల నుంచి వచ్చే ఆ గాలి వలన ఎయిర్ పొల్యూషన్ అవుతుంది. ఎంత ఇబ్బందికరంగా ఉంటుంది. అది తీసుకెళ్లి ఆ వీధులు కావచ్చు, ఆ యొక్క రోడ్లు కావచ్చు, అంత కాలుష్యం అవుతుంది. అలాగే ట్రాఫిక్ కూడా అవుతుంది. ఎంత శ్రమ చూడండి ఆ ఫెస్టివల్ వల్ల. అది ఆ బొమ్మను తయారు చేసే ఆ మట్టికి బదులుగా కెమికల్స్ వాడతారు. ఆ కెమికల్స్ ని తీసుకెళ్లి నీటిలో పడేయడం వల్ల కూడా ఆ నీళ్లు తాగే ప్రజలు కానీ, పశువులు కానీ, జంతువులు కానీ చనిపోవడం జరుగుతుంది. రకరకాల డిసీజెస్, జబ్బులు వస్తాయి. ప్రజలు ఆలోచించాలి. ఈ పండుగ వలన భక్తి ఎక్కడుందండి? అంతా ప్రజలు కాదు. ఆ పండగ వాతావరణంలోనే తాగేవాళ్ళు, చిందులు వేసేవాళ్ళు, ఆ కలర్స్ వేసుకునే వాళ్ళు, వాహనం పైన స్పీడ్ వెళ్ళి చాలా మంది ప్రమాదాలు జరిగి ఆ బొమ్మను నీళ్ళలోనే వేస్తా, ఆ విగ్రహాన్ని, ఆ బొమ్మను మట్టితో తయారు చేసిన ఆ వినాయకుడి బొమ్మను ఆ నీళ్ళలో వేస్తా ఆ బొమ్మతో పాటు పడి చనిపోయిన వారు. ఒకసారి ఆలోచించండి. దేవునికి పండగ జాగ్రత్త కలిగి భక్తి శ్రద్ధలతో చేయాలి. అల్లరితో కూడిన ఈ యొక్క భక్తి చేస్తే ఏం లాభం ఉండి? ఆ ప్రజలు ఆలోచించాలి. ఎంత సెన్స్లెస్ గా ఉంటారో ఒకసారి ఆలోచించండి. దేవునికి ఇలాంటివి మరి ఇలాంటివి ఆయన అడుగుతారో ఎటట్నో మనకు తెలియదు. దేవుడు అనేవారు ఎవ్వరు ఇలాంటివి అడగరు. సమాజం బాగుండాలి, ప్రజలు బాగుండాలి అనే దేవుళ్ళు కోరుకుంటారు కానీ ఏ దేవుడు కూడా నాకు అభిష్టము, ఉండ్రాళ్ళు ఇష్టము, లడ్డు ఇష్టము, తర్వాత చెరుకులు ఇష్టము, ఆ తర్వాత కుడుములు ఇష్టము, ఇలాంటివి, లడ్డు ఇష్టము, పాలకోవ ఇష్టము, ఇలాంటివి నాకు తెలిసి ఏ దేవుడు కోరుకోడు. ప్రజలకు క్షేమంగా ఉండాలి, అందరూ సమానంగా చూసే దేవుడిగా ఉండాలి. ఇలా ఏంటండి? ఆ వినాయకుడికి అదంటే ఇష్టం, ఇదంటే ఇష్టం. ఒక ఆర్టికల్ చదువుతున్నాను, వినాయకుడికి పాలకోవ అంటే ఇష్టం అంట, రకరకాల ఐటమ్స్ చెప్పారు, ఎలక్కాయలు అంటే ఇష్టం అంట. బట్ అది కాదండి. ఒకసారి ప్రజలు ఆలోచించాలి. నేను ఈ పండుగను తప్పు పట్టడం లేదు. దేవునికి పండగ అనేది భక్తితో చేయాలి. ఈ అల్లరిని ఆపండి. గవర్నమెంట్ కూడా దీని మీద ఒకసారి స్పందిస్తే బాగుంటుంది. దీని వలన ఆ యొక్క పటాసులు పెంచడం వల్ల ఎంత ఆ పొల్యూషన్ జరుగుతుంది, ఎంత ట్రాఫిక్ అవుతుంది, ఎంతమంది ప్రజలు చనిపోతున్నారు. ప్రజలు ఆలోచించాలి. పండుగను పండుగలాగా చేయాలి. అల్లరిగా చేయకూడదు. ఆ బొమ్మలన్నీ తీసుకెళ్లి ఆ యొక్క నదులు కానీ, ఆ యొక్క ప్రవాహం ఎక్కడైతే జల ప్రవాహం ఎక్కువ ఉంటుందో అక్కడ పడేయడం వల్ల ఎంత కాలుష్యం జరుగుతుంది. ఆ యొక్క నాకైతే ఎలా ఉంటుందంటే, ఈ రోజు చూసాను నేను ఒక దారిలో చూస్తే ఆ బొమ్మలు వెళుతున్నాయి, పటాసులను పేల్చారు, పొగ, ఆ యొక్క నిప్పు రవ్వలు, అదంతా చూస్తుంటే ఒక యుద్ధం జరిగిన తర్వాత ఏ విధంగా ఉంటుందో వాతావరణం, ఆ విధంగా అయితే ఉంది. ఆ పొగ కానీ, ఆ చిన్న పడిపోయిన పటాసులు కానీ, ఆ యొక్క అక్కడ ఉండే మనుషులు, వాళ్ళ వేషధారణ రంగు కానీ, ఒకసారి ప్రజలు ఆలోచించండి. ప్రజలు జ్ఞానం కలిగి జీవించండి. మనం దేవునికి పండగ చేస్తే భయము, బాధ్యత కలిగి, భయభక్తులు కలిగి పండగ చేయాలి కానీ, 10 మందికి యూజ్ అయ్యే పండగ చేయాలి కానీ, ఇలా అల్లరితో కూడిన ఈ యొక్క పండగ అయితే నాకు నచ్చడం లేదు. నేను తప్పుడు మాట్లాడితే క్షమించండి. ఎందుకు నేను మాట్లాడుతున్నాను? నేను మాట్లాడేదాన్ని మీరు జాగ్రత్తగా వింటే, నేను మాట్లాడేది వాస్తవమే. ఈ పండుగ వల్ల చాలా మంది ఆ తాగి తర్వాత ఈ యొక్క పటాసులు పెంచడం కానీ, స్పీడ్కు వెళ్ళి ఆ యొక్క సైలెన్సర్ తీసి ఆ వాహనాలకు సౌండ్ చేయడం కానీ అల్లరిగా ఉంటుంది. దీనివల్ల చాలా నష్టం జరుగుతుంది. అధికారులు దీన్ని జ్ఞాపకం చేసుకోవాలి. పండుగ చేయండి, అది అల్లరితో లేకుండా భక్తిగా చేసి దేవునికి నచ్చినట్టుగా చేయండి. అల్లరితో చేయడం వల్ల ఏమొస్తుంది? ప్రజలు ఆలోచించాలి, పరిపాలకులు ఆలోచించాలని నేను వినమ్రంగా నన్ను నేను తగ్గించుకోవచ్చు. ఈ మాటలు మీకు జ్ఞాపకం చేయాలని నేను ఈ వీడియో చేస్తున్నాను. తప్పుంటే క్షమించండి. ఒకవేళ నేను చెప్పిన దాంట్లో నిజాలుంటే ఎస్ బ్రదర్ అని కామెంట్ చేయండి. ఈ వీడియో నాకు లైక్ చేయండి. అనేక మంది ఈ యొక్క సమాచారం తెలుసుకొని మారులాగా మీరు సహాయపడగలరని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.